మొత్తంగా నిన్న ఏదైతే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానికి హరీష్ రావు కౌంటర్లు, ఈ మొత్తం అంశాలకు సంబంధించి కొంత హైలైట్ అయ్యాయని చెప్పుకోవాలి. అయితే కోమటిరెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు ఆయన ఫ్యామిలీతో పాటు ఒక ట్రిప్ రూపంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావుని కలిసి మీరు ఇండియా ఇప్పట్లో రావద్దు అని చెప్పినట్లుగా కోమటిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా తన దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నట్లుగా, దానికి సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, లేకపోతే ఆ డీటెయిల్స్ అన్ని తన దగ్గర ఉన్నట్లుగా చెప్పారు. దానికి సంబంధించి హరీష్ రావు ఖండించారు, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ ప్రభాకర్ రావుకు సంబంధించి మరికొన్ని సంచలనాత్మక విషయాలు కూడా రాజ్ న్యూస్ వేదికగా ఈరోజు మీరు చూడబోతున్నారు. ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉండిపోవడానికి ఇక భారతదేశంలో కావచ్చు, లేకపోతే తెలంగాణ పోలీసులు ఏమీ చేయకుండా రాజకీయ శరణార్థిగా మారనున్నారా అనే ఒక అంశం ఈరోజు మనం చర్చించబోతున్నాం. దానికి సంబంధించే రాజ్ న్యూస్కి కూడా కొన్ని విషయాలు తెలిసాయి. ఆ విషయాలు ఏంటి, అసలు మొత్తంగా ఈ రాజకీయ శరణార్థిగా ఉండడానికి అసలు ప్రభాకర్ రావు అర్హుడా కాదా, అసలు రాజకీయ శరణార్థిగా ఉండడం ఏంటి, ఇవన్నీ డౌట్స్ కూడా మీకు ఉండొచ్చు. వాటికి సంబంధించి క్లారిఫై చేయడానికి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. అయితే పొలిటికల్ అసైలం అంటారు రాజకీయ శరణార్థి అనే దానికి. నిజంగానే నాకున్నటువంటి ప్రత్యక్షంగా నాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఇప్పటికే 7-8 మంది ఇమ్మిగ్రేషన్ స్పెషలిస్టులు అయినటువంటి లాయర్ని కలిశారు. దాంట్లో గుజరాతీ నేపథ్యం అంటే గుజరాతీ నేపథ్యం ఉన్నటువంటి లాయర్లు ఉన్నారు. అదే సందర్భంలో తమిళనాడు నేపథ్యం ఉన్నటువంటి లాయర్లు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక షాకింగ్ ఏంటంటే అమెరికా ఉపరాష్ట్రపతి, అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కమలా హారిస్ గతంలో ఏదైతే నడిపారో లా ఫర్మ్, ఆ లా ఫర్మ్ని కూడా కన్సల్ట్ చేసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. డబ్బులు ఫీజు సమస్యే కాదు అంటే వీళ్ళన్నీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి 7-8 లా ఫర్మ్స్ కూడా గంటల్ని బట్టి ఛార్జ్ చేస్తారు. గంటకి $1000 ఛార్జ్ చేసేటటువంటి, కన్సల్టేషన్కి గంటకి $1000 ఛార్జ్ చేసేటటువంటి సంస్థలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఒక షాకింగే. మీరు అన్నట్లుగా ఒక బ్రహ్మాండం మొదలైనటువంటి న్యూస్ కిందే చెప్పాలి. ప్రభాకర్ రావు ఇంటర్పోల్ ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏ రకమైనటువంటి అవమానకరమైన పరిస్థితిలో భారతదేశానికి తీసుకొస్తారు అంటూ మనం కొన్ని దానికి సంబంధించిన వివరాలు గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలకి మాత్రమే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి వాదన ఒక పక్కన జరుగుతోంది. ఇక్కడ సిట్ రాష్ట్ర పోలీసు యంత్రాంగం చేసినటువంటి దర్యాప్తు కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్కి అవకాశాలు తక్కువ అనేటటువంటి అంశాలు బాగా విస్తృతంగా చర్చలోకి ఉన్నాయి. అంటే న్యాయవాద వర్గాల్లో, న్యాయవాదుల వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్నటువంటి చర్చని నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక పక్క ఆయనని తీసుకురావటానికి ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఇవైతే, రెండో పక్క ఒకవేళ ఆయన అప్రూవర్గా మారితే తమకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది అని బీఆర్ఎస్ భావించడంలో తప్పేం లేదు. ఈ డర్టీ గ్యాంగ్లో ఉన్నటువంటి మిగతా సభ్యులు అంటే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నలుగురు కానీ, వీళ్ళ అంటే అరెస్ట్ అయిన నలుగురు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ భావించడంలో తప్పలేదు. కానీ టీఆర్ఎస్ భావిస్తోంది. టీఆర్ఎస్తో పాటు ఇంకా కొంతమంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభాకర్ రావు బయటకు వస్తే ఏమవుతుంది, ప్రభాకర్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏం కన్ఫెస్ చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా ఒక పక్కన ఉంటే, ఇప్పటికే రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కానీ, భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కానీ, తిరుపతి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కానీ, ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కానీ కొంతమంది పాత్రకి సంబంధించినటువంటి అంశాలని క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలో ఇక ఇప్పుడు నిజంగానే ప్రభాకర్ రావు వస్తే ఇంకా మరింత మందికి సంబంధించినట్టు వస్తాయి. అదే సందర్భంలో వచ్చిన ఇప్పుడు అంటే ఈ నలుగురికి సంబంధించినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్లు ఎవరి అయితే వచ్చినాయో వాళ్ళ పాత్రకు సంబంధించి మరికొంత క్లారిటీ వస్తుంది అనేది క్లియర్. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పొలిటికల్ అసైలం కోసం వెళ్తున్నారు ప్రభాకర్ రావు అనేటటువంటి. అయితే ఒక విషయం అరవింద్ గారు, ఇక్కడ అంటే పొలిటికల్ అసైలం అనే దానికి సంబంధించి ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి పొలిటికల్ అసైలం అనేది ఇతర దేశాల్లో వాళ్ళు ఎవరైతే అమెరికాకు వెళ్ళి 1 సంవత్సరం లోపు పొలిటికల్ అసైలంకి అప్లై చేసుకోవచ్చు. అంటే రాజకీయ శరణార్థిగా ఉండడానికి. ఇక్కడ రాజకీయ శరణార్థి అంటే రాజకీయ నేపథ్యం నుంచి మాత్రమే రావాల్సిన అవసరం లేదనేది మొదటి క్లారిటీ. మన ఇప్పుడు రాజకీయ నేపథ్యంలో వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజకీయ శరణార్థులుగా గుర్తించారు అమెరికా ప్రభుత్వం.
అమెరికా ప్రభుత్వానికి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. దాంట్లో మొదటిది వాళ్ళు అమెరికాలో ల్యాండ్ అయిన సంవత్సరంలోపు అప్లై చేయాలనేది ఉంది. రెండోది మెక్సికన్ బార్డర్ ద్వారా మిగతా ద్వారా వచ్చేటటువంటి కాలినడకన బార్డర్ దాటి వచ్చేటటువంటి వాళ్ళని పొలిటికల్ అసైలం గుర్తించడంలో తక్కువ ప్రయారిటీ ఇస్తారనేది కూడా ఇంకొక అంశం. వీటన్నిటితో పాటు అంటే ఇరాన్ ఇరాక్ గొడవలో అమెరికా వెళ్ళిపోయినటువంటి వాళ్ళని ఉదాహరణకు చెప్తున్నాను నేను. అటువంటి వాళ్ళని అంటే రెండు దేశాల మధ్య ఘర్షణలకి నేపథ్యంలో వెళ్ళిన వాళ్ళు, తర్వాత పొలిటికల్ అసైలంకి ఇంకొక ఇదేంటంటే ఆ దేశం వెళితే రాజకీయపరమైనటువంటి వేధింపులకు గురవుతారు అన్న అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళని కూడా రాజకీయ శరణార్థిగా భావిస్తారు. మిగతా కేటగిరీలో అన్ని పక్కన పెట్టి ఒక కేటగిరీని పట్టుకొని ఈ కేటగిరీతోటే పొలిటికల్ నిజానికి ఇది ప్రయారిటీ కాదు. ఇప్పుడు సిరియా అంతర్యుద్ధంలో కావచ్చు, గాజా అల్లర్లలో కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. లేకపోతే ఎక్కడైనా మతతత్వ గొడవలు పెద్దగా చెలరేగి వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారన్న నేపథ్యంలో అటువంటి వాళ్ళకు ఉంటుంది. నాకు తెలిసే లీస్ట్ ఇది ఇంకా అదే. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ క్లాజ్ని పెట్టుకొని ఆయన అప్లై చేసేటటువంటి డైరెక్షన్లో ఉన్నారు అనేది. అదే సందర్భంలో ఆయన కలుస్తున్నటువంటి అడ్వకేట్లకు సంబంధించిన లా ఫర్మ్స్కి సంబంధించినటువంటి విషయం ముందే క్లారిటీ ఇచ్చాను. కమలా హారిస్ నాయకత్వంలో ఉన్నటువంటి గతంలో ఆమె లీడ్ చేసినటువంటి లా ఫామ్ నుంచి మొదలు పెడితే తమిళ మూలాలున్న అంటే భారతదేశంలో కూడా తమిళ మూలాలు ఉన్నట్టు, నేను పేర్లు చెప్పటం పద్ధతి కాదు కాబట్టి చెప్పట్లేదు, భారతదేశం నుంచి తమిళ మూలాలు ఉన్నటువంటి అడ్వకేట్లు నడిపేటటువంటి కొన్ని లా ఫామ్స్కి, అలాగే గుజరాతీ మూలాలు ఉన్నటువంటి కొంతమంది నడిపే లా ఫామ్స్కి ప్రధానంగా వీళ్ళు అప్రోచ్ అయ్యారు. వీటితో పాటు ఈ 8తో పాటు మరికొంత అక్కడ అంటే అమెరికన్ శ్వేతజాతీయులు నడిపేటటువంటి లా ఫామ్స్కి కూడా అప్రోచ్ అయ్యారు. ఎక్కడ ఏ టైంలో పొలిటికల్ అసైలం అప్లై చేస్తారో అనేటటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగానే ఉంది. ఇది న్యాయవాద గ్రూపుల్లో జరుగుతున్న చర్చలో ఒకటి మాత్రం క్లారిటీ వస్తుంది. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థలకే ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ పొలిటికల్ అసైలం అనేటటువంటి అంశం ముందుకొచ్చింది. పొలిటికల్ అసైలం కనుక నిజంగానే ప్రభాకర్ రావుకి అందితే, దాన్ని క్లెయిమ్ చేసుకుంటే, అది కనుక రిజిస్ట్రీ అయితే, యాక్సెప్టెన్స్ తర్వాత మాట, రిజిస్ట్రీ అయితే కొంతకాలం పాటు వెసులుబాటు దొరుకుతుంది. ఈలోపే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏమన్నా ముందుకొచ్చి సుమోటోగా ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఉంది కాబట్టి మరొక అరెస్ట్ వారెంట్ని మార్చడం, లేదా మరొక కేసు నిజంగానే కేంద్ర హోంశాఖ సుమోటోగా తీసుకుంటుంది అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి అది కూడా అవకాశం అయితే లేదు, అవకాశం లేదని చెప్పలేం. ఖచ్చితంగా దానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్ వస్తే ఖచ్చితంగా అవమానకరమైనటువంటి రీతిలో అది ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ క్యాడర్లో రిటైర్ అయినటువంటి ఒక వ్యక్తికి ఇంటర్పోల్ వాళ్ళు హ్యాండ్ కప్స్ వేసి తీసుకొచ్చి మన ఇక్కడ పోలీసులు అంటే మధ్యలో జరిగేటటువంటి విషయం కూడా మాట్లాడాలి. ఎయిర్ మార్షల్కి అంటే క్యాప్టెన్కి అక్కడ కన్సర్న్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ మార్షల్కి అప్పగిస్తారు. వాళ్ళు ఫ్లైట్ క్యాప్టెన్ కమాండెంట్ ఉంటారు కదా, కమాండెంట్కి ఇస్తారు. ఇది ఒక ప్రొవిజన్. ఇది కాకుండా ఎస్కార్ట్ పంపిస్తారు. ఎస్కార్ట్ పంపిస్తే మాత్రం 15 నుంచి 17 లక్షలు. గతంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి తెలంగాణలో కొంతమంది అమ్మాయిల్ని అదే రకంగా పరిస్థితి పంపిస్తే పాపం వాళ్ళు చేసిన క్రైమ్ కూడా చాలా చిన్న క్రైమ్, కానీ వాళ్ళు డీల్ చేసిన విధానంలో పొరపాటు ఉండి వాళ్ళని వెంటనే పంపిస్తే కొంతమంది దగ్గర 15 లక్షలు, కొంతమంది అంటే మొత్తం 4 వచ్చారు, 15 లక్షలు కొంతమంది దగ్గర, 17 లక్షలు కొంతమంది దగ్గర వసూలు చేసినటువంటి పరిస్థితి. అంటే అది బిల్లు వేశారు. అంటే అదేంటంటే వీళ్ళ ట్రావెల్ ఎక్స్పెన్సెస్తో పాటు వచ్చినటువంటి ఆఫీసర్స్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్, మళ్ళీ వెళ్ళేటటువంటి ఎక్స్పెన్సెస్, వీటన్నిటిని కలిపి 15 లక్షలు 17 లక్షల రేంజ్లో వేసిన ప్రభాకర్ రావుకి 15 లక్షలు 17 లక్షల సమస్య కాదు, కానీ అవమానకరంగా హ్యాండ్ కప్స్ వేసి మొత్తం జర్నీ మొత్తం హ్యాండ్ కప్స్ తోటి తీసుకురావటం, తీసుకొచ్చి ఇక్కడున్న పోలీసులకు, ఇక్కడ ఏ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అవుతారో అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించడం, ఇది మాత్రం ఖచ్చితంగా అవమానకరమే. ఈ పరిస్థితి రాకుండా చేసుకునే ప్రయత్నాల్లో భాగమే ఈ రాజకీయ శరణార్థిగా మారుతున్నారు అనేటటువంటి అంశం. అయితే కాకపోతే ఈ విషయంలో కన్సిడర్ చేస్తారా అనేది అది పాయింట్ టు బి కన్సిడర్. అకాడమిక్ ఇంట్రెస్ట్ కూడా ఉంది దాంట్లో. అది నిజంగా చేస్తే మరికొన్ని కొత్త సమస్యలు వస్తాయి. అది అంటే అంతర్రాష్ట్ర
నిందితుల అప్పగింతలకు సంబంధించిన ఒడంబడికలు కూడా కొన్ని ఉన్నాయి. ఓకే. ఆ ట్రీటీస్ ఉన్నాయి. ఆ ట్రీటీస్ కూడా కన్సిడర్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నీరవ్ మోడీ, లలిత్ మోడీ, మన కింగ్ఫిషర్ విజయ్ మాల్యా, వీళ్ళందరూ కూడా ఇదే రకమైనటువంటి ప్రొటెక్షన్ పొందుతూ ఉన్నారు. అది భారత్కి మన బ్రిటన్కి ఉన్నటువంటి నిందితుల ఒడంబడిక ఒక రకంగా ఉంటే, అమెరికాకి భారత్కి ఉన్నటువంటి నిందితుల అప్పగింతల ఒడంబడిక ఇంకొక రకంగా ఉంది. కాబట్టి ఈ అంశం యొక్క సీరియస్నెస్ని, ఇంటెన్సిటీని చూస్తే దీంట్లో ఏ రకమైనటువంటి మార్పు అయినా జరగవచ్చు అనేది క్లియర్. అయితే అసలు ఈ వివాదం ఇంత స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, నిన్న కోమటిరెడ్డిను హరీష్ రావు వాగ్వివాదం మీద కోమటిరెడ్డి హరీష్ రావుకు సంబంధించిన విదేశీ పర్యటన కోట్ చేస్తూ ఆ విదేశీ పర్యటన అమెరికా వెళ్ళారు అనేది చెప్పారు. చెప్తే వాస్తవంగా ఏంటంటే హరీష్ రావు వ్యక్తిగత అంటే కుటుంబ సభ్యులతోటి టూర్ వెళ్ళిన విషయం వాస్తవం. అందులో ఎక్కడ భేదాభిప్రాయం కనిపించలేదు. కానీ దాన్ని మిస్లీడ్ అయినటువంటి కాంగ్రెస్ ఈ రకమైన ఆరోపణలు చేసింది అనేటటువంటిది ఒక చర్చ నడుస్తుంది. ఇది ఇక్కడ మొదలు పెడితే ఇక్కడ తీగలాగితే అక్కడ డొంక కదిలినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చాలా రావాలండి. మనం గతంలో కూడా చెప్పాము, ఈ డర్టీ గ్యాంగ్కి సంబంధించినటువంటి డర్టీ గ్యాంగ్ లీడర్ అయినటువంటి ప్రభాకర్ రావు ఖచ్చితంగా ఆ డర్టీ గ్యాంగ్లో ఒక సభ్యుడిని ఉద్దేశించి నేను మాట్లాడిన సందర్భంగానే చెప్పాను మన షోలోనే. ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అప్డేట్స్, అది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం అప్పటికే చెప్పాం. దాన్ని మొదటిసారి సుమారుగా 6-7గురితో కలిశారనుకుంటే దానికి సంబంధించినటువంటి లోతుపాతుల్లోకి వెళ్తే ఇంకా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అంటే ఆయన అక్కడ అమెరికాలో ఎవరెవరు లాయర్ని కలుస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, కమలా హ్యారిస్ నేతృత్వంలో ఉన్నటువంటి లా ఫామ్ని కూడా కలిశారు అనేటటువంటి వార్తలు, ఇవన్నీ ఊహాగానాల చర్చల ఇవన్నీ పక్కన పెడితే దీనికి సంబంధించినటువంటి కదలికలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అనేది క్లియర్. ఇంకో విషయం కూడా ఈ అంశంలో, ఒకవేళ ప్రభాకర్ రావు రావడం లేట్ అవుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళని మేము తప్పించుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారేమో. ఇక్కడ ఇవ్వాల్సినటువంటి కన్ఫ్యూజన్స్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ జరిగేదంతా జరుగుతుంది. ప్రభాకర్ రావు వస్తే పై స్థాయి వాళ్ళు బయటపడతారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పించుకునేటువంటి అవకాశాలు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేవు. అది కూడా క్లియర్గా ఉండబోతోంది. అంటే ఈ డర్టీ గ్యాంగ్లో భాగస్వామ్యం, ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కళ్ళ పేర్లు బయట పెట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నిస్తోంది. అదే సందర్భంలో మనలాంటి వాళ్ళని కూడా దాన్ని అంటే లోతుకి తవ్వుతున్నాం. ఆ డర్టీ గ్యాంగ్ లీడర్కి సంబంధించిన అమెరికాలో జరుగుతున్న వ్యవహారాలు కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే అది అంటే జర్నలిస్ట్గా మనకున్న నెట్వర్క్ను వాడతాం, మనకున్న సోర్సులు వాడతాం. ఆ క్రమంలో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. రైట్. ఇకపోతే ఎన్నికల ఫలితాలకు సంబంధించి అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల ఫలితాలు కావచ్చు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపే విడుదల కాబోతున్నాయి. నాకు తెలిసి టైంకి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మనం షో ఇదే మొదటి షో కాబట్టి ఎగ్జిట్ పోల్సే ఒక క్లారిటీ ఇస్తాయి ఆంధ్రప్రదేశ్ ఫలితాల విషయంలో అనుకుంటే మరింత కన్ఫ్యూజన్కి గురి చేసిందని చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ ఏ మాత్రం ఇవ్వలేదు. అదే సందర్భంలో ప్రముఖ సంస్థలుగా పేర్కొన్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి సంస్థలు, ఈ సంస్థలకి కొంత క్రెడిబిలిటీ ఉంది అని నమ్ముతున్నటువంటి సంస్థల నుంచి కూడా ఇదే రకమైనటువంటి కన్ఫ్యూజన్. ఇక అంటే ఆరామస్థానికి సంబంధించినటువంటి సంస్థని కూడా చాలామంది ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 25 మంది మంత్రులు ఓడిపోతారని ఒక పక్క చెప్తూ వైసీపీ అధికారాన్ని రిటైన్ చేసుకుంటుందని ఇంకొక పక్క చెప్పడం, ఈ రెండింటి మధ్య కొంచెం బ్యాలెన్స్ లేదనేది రాజకీయపరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. ఇది పక్కన పెడితే కేంద్రంలో ప్రముఖ సంస్థలు అసలు అంటే ఒక సంస్థ అయితే ఏబీపీ ఓటర్ అయితే వైసీపీకి 0 వచ్చే అవకాశం కూడా ఉంది పార్లమెంట్ స్థానాలు అని చెప్పింది. ఇది మరీ అసలు అంటే ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. వైసీపీకి ఒక కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నేను అనేక సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో తన ఓటు బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవడంతో పాటు తన వ్యతిరేక ఓటు బ్యాంక్ని కూడా కన్సాలిడేట్ చేశారు. ఈ కన్సాలిడేట్ చేసినటువంటి ఓటు బ్యాంక్ ఎవరికి వాళ్ళకుంటే మధ్యలో వేవరింగ్గా ఉండేటటువంటి ఓటు బ్యాంక్ ఎటువైపు వెళ్తుంది అనేది ప్రధానమైనటువంటి చర్చ. ఇక మనకి అసలు ఈ సబ్జెక్ట్లో
మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటి క్లారిటీ ఇదే కాబట్టి దీంట్లో ఎవరు వైపు వెళ్ళింది ఓటు బ్యాంక్ అనేటటువంటి చర్చ ప్రధానంగా ఉంటే, రెండో పక్క మాత్రం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సుదీర్ఘ కాలం పాటు ఈ రంగంలో ఎన్నికల రంగంలో పనిచేసిన వాళ్ళకు కూడా అంతుబట్టని ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి, ఓటర్ నాడి అనేది క్లియర్. అవును, ఇది ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఇంకొక సంస్థ అయితే కేవలం వైసీపీకి 14 స్థానాలే వస్తున్నాయని చెప్తుంది. అది కూడా అంటే తెలుగుదేశం వాళ్ళనే ఆశ్చర్యానికి గురి చేసే సర్వేగా చెప్పాలి. జాతీయ స్థాయిలో సర్వేలు అలా ఉంటే రాష్ట్ర స్థాయిలో సర్వేలు ఇలా ఉంటాయి. కాబట్టి రెండిట్లోనూ మొత్తం మీద ఒక కన్ఫ్యూజన్, ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటే ఆ కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ చేసేలాగానే ఆంధ్రప్రదేశ్ ఫలితాలు నేను చెప్పక తప్పదు. ఇక జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపుగా మోడీ యొక్క థర్డ్ టైం కొనసాగుతుంది అన్నటువంటి వాదననే ఇచ్చినాయి. దాదాపుగా అంటే 300 పైగానే వస్తాయి అని చెప్పి దాదాపు ప్రతి సంస్థ చెప్పింది. కాబట్టి అది ఆ విషయంలో ఎగ్జిట్ పోల్ ఫలితాల విషయంలో క్లారిటీ అయితే క్లియర్గా ఉంది. కానీ దీన్ని ఎగ్జిట్ పోల్ని మనం కన్సిడర్ చేయడానికి లేదు. మా ఓటు బ్యాంక్ పెరిగింది, మా ఓట్ల శాతం పెరిగింది, అంటే మోడీ వ్యతిరేక ఓటు బ్యాంక్ అంతా మాకు కన్సాలిడేట్ అయిందని ఇండియా కూటమి చెప్తోంది. కాబట్టి ఇండియా కూటమి యొక్క ధీమా, ఇండియా కూటమి ప్రదర్శిస్తున్న ధీమాను చూస్తే ఖచ్చితంగా కొంత అనుమానాలు అయితే వస్తున్నాయి. కానీ ఇండియా కూటమికి మ్యాక్సిమం 170 స్థానాలు మాత్రమే ఇచ్చినట్టుంది. 161 ఒక సంస్థ ఇచ్చింది, తర్వాత ఇంకొక సంస్థ ఏదో 170 ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. జాతీయ స్థాయిలో అయితే దాదాపుగా 380 నుంచి 400 పైచిలకు కూడా ఇండియా లేదు. హైయెస్ట్ ఇచ్చింది 392. 392 హైయెస్ట్ ఇచ్చారు. కాబట్టి అంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్ అనే విధానాన్ని గతంలో కూడా నేను ఇదే షోలో చెప్పాను, అనేక సందర్భాల్లో కూడా చెప్తా ఉన్నాం. మనం ఎగ్జిట్ పోల్ అంటే, ఎగ్జిట్ పోల్ అనే పదం ఎందుకు వచ్చింది అంటే, పోలింగ్ బూత్ ఎగ్జిట్ దగ్గర అంటే అప్పుడే ఓటు వేసి వస్తున్నటువంటి ఓటర్ యొక్క మనోభావాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసి దాన్ని మొత్తం కంపైల్ చేసి దానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫిగర్నికి అరైవ్ అవ్వాలి. ఇది నియోజకవర్గ స్థాయి అంటే బూత్ స్థాయిలో నుంచి ఆ క్లస్టర్ స్థాయిలోకి రావాలి. అక్కడి నుంచి ఇప్పుడు ఇంతకుముందు అయితే మొత్తం ఇదంతా డేటా పేపర్ల మీద చేసేవాళ్ళు కాబట్టి కొంచెం లేట్ అయ్యేది ఎగ్జిట్ ఫలితాలు. ఇప్పుడు ఏంటంటే అంతా ట్యాబ్ల మీద వచ్చేసింది కాబట్టి డిజిటల్ శాంపిలింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ డిజిటల్ శాంపిలింగ్లో కరెక్ట్గా ఎంచుకోవాలి. అంటే పల్స్ తీసుకునేటటువంటి అంటే ఎన్యూమరేటర్ లాంటి పర్సన్ ఎవరైతే ఉంటారో, ఈ డేటా సేకరణకు ఉపయోగించేటటువంటి పర్సన్, ఆ పర్సన్ ఎంచుకునేటటువంటి వ్యక్తులకు సమూహాన్ని కూడా చూసుకోవాలి. క్లియర్గా దాంట్లో అయితే నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు దాదాపు అందరూ ట్యాబ్సే వాడుతున్నారు. కాబట్టి ఏ సెగ్మెంట్లో ఏ ఏజ్ గ్రూపు, ఏ ఆదాయ పరిమితి, ఇటువంటి విషయాలను కూడా ఆల్రెడీ కేటగరైజ్ చేసింది. వాటిని ఈ పల్స్ తీసుకునేటటువంటి గ్రౌండ్ స్థాయి వాళ్ళు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మొత్తం కన్సాలిడేట్ చేసినటువంటి డేటాని ప్రజెంట్ చేసేటటువంటి సంస్థల యాజమాన్యాలు కూడా వాళ్ళకున్నటువంటి పొలిటికల్ అభిప్రాయాలను దీంట్లో జొప్పిస్తున్నారా, అదే సందర్భంలో బెట్టింగ్ మార్కెట్, మన ఉత్తర భారతదేశంలో సత్తా మార్కెట్, దీని బెట్టింగ్ మాఫియా, సత్తా మాఫియా యొక్క ఇన్ఫ్లుయెన్స్కి లోనవుతున్నారా, ప్రలోభాలకు లోనవుతున్నారా అనే ప్రశ్నలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాలి. ఎగ్జిట్ పోల్ ఫలితాలకి ఎగ్జాక్ట్ రిజల్ట్స్కి మధ్యలో 3 రోజులే గ్యాప్ ఉంది. కాబట్టి ఇక్కడ బెట్టింగ్ రాయలకు ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు, రకరకాల వ్యక్తుల నుంచి నాకే ఫోన్లు వస్తుంటాయి. ఎవరు సార్ ఎట్లా ఉంది సార్, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నాకు తెలియని వాళ్ళే నా నెంబర్ సార్, మీ నెంబర్ నాకు దొరికింది, ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్ అంటూ సుమారుగా రోజుకి 50-60 ఫోన్లు వస్తాయి. కొన్ని నా కాంటాక్ట్ లిస్ట్లో లేకపోతే ఇగ్నోర్ చేస్తాను, కొన్ని ర్యాండమ్గా ఎత్తుతుంటా. కానీ ప్రజల్లో ఆసక్తి ఉంది, అదే సందర్భంలో బెట్టింగ్ రాయిళ్లలో కూడా ఆసక్తి ఉందని చెప్పక తప్పదు. రైట్, చూద్దాం. మరి రేపే ఎలక్షన్ ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో, కాబట్టి ఇక ఇప్పటి నుంచి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రేపు ఈ టైం నుంచి మనకి మంచి పని ఉంటుంది. అదే సందర్భంలో ఇంకా ముందే స్టార్ట్ చేస్తాం మనం. రాజ్ న్యూస్ ప్రతి అప్డేట్ని మీకు అందించడానికి అన్ని రకాల మా యంత్రాంగాన్ని మొత్తం సిద్ధం చేసాం.
రేపటి నుంచి రేపు ఫలితాలకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ అండ్ రౌండ్ టు రౌండ్ అప్డేట్ కూడా ఇస్తాము అనేది క్లారిటీ. రైట్, స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్. ఎందుకంటే రేపటి ఫలితాలకు సంబంధించి అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు రాజ్ న్యూస్ వేదికగా చూస్తే మరింత త్వరగా మీకు అందే అవకాశం ఉంటుంది. రైట్, ఇకపోతే తెలంగాణ ఫార్మేషన్ డేకి సంబంధించి నిన్న అట్టహాసగా తెలంగాణ దశాబ్ది వేడుకలు అయితే జరిగాయి. తెలంగాణ ఆవిర్భవించి 10 ఏళ్ల సందర్భంగా రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. ఆ జయ జయ హే తెలంగాణ గేయాన్ని అయితే రాష్ట్ర గీతంగా ప్రకటించి నిన్న స్టేజ్ పైన పాడడం, మొత్తం ఏర్పాట్లను కూడా చూసాం, జరిగినటువంటి తీరును చూసాం. ఇంకా దీనికి సంబంధించి సోనియా గాంధీ రావడం కావచ్చు, లేకపోతే మహిళలకు సంబంధించి సీఎం కృతజ్ఞతలు చెప్పడం కావచ్చు. అప్పట్లో ఉన్నటువంటి సోనియా గాంధీ రాకపోయినా ఆవిడ వీడియో సందేశం పంపించారు. ఆవిడ అనారోగ్య కారణాలు ఇచ్చారు, రాలేకపోతున్నాయని. కానీ వాళ్ళందరికీ ఈయన కృతజ్ఞతలు అయితే చెప్పారు. అటు అంటే బీజేపీలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ కూడా, అంటే ఆ రోజు కష్టపడి ఆ రోజు పార్లమెంట్ లో ఎవరైతే వాదించారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు పార్టీలకు అతీతంగా. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఎన్ని వివాదాలు ఉన్నా, ఎన్ని అంటే ఈ అంశం చుట్టూ రకరకాల వివాదాలు ఉన్నప్పటికీ నిన్న కార్యక్రమంలో మాత్రం దాదాపుగా అందరూ పాల్గొన్నారు. ఒక బీఆర్ఎస్ రాజకీయ కారణాలతోటి పాల్గొనలేదు. బీఆర్ఎస్ ఏమో ఒక రోజు ముందుగానే చేసింది. వాళ్ళకి అది అలవాటు అనుకుంటా. ఎందుకంటే దశాబ్ది ఉత్సవాల్ని 9వ సంవత్సరంలోనే ప్రారంభించినటువంటి చరిత్ర ఉంది. 9వ సంవత్సరంలోనే దశాబ్ది వేడుకలు అంటూ భారీగా ప్రకటనలు ఇచ్చారు, భారీగా కార్యక్రమాలు చేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి ఆ కార్యక్రమాలకు ముగింపు చేద్దాం అనుకున్నారు. కానీ ప్రజలు మరొకటి కోరుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అధికారానికి దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేశారు. అదే సందర్భంలో బీజేపీ కూడా తెలంగాణ 69 ఉద్యమకారులని సన్మానించే కార్యక్రమం, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేసింది. ఎవరికి వాళ్ళు చేసినప్పటికీ మొత్తం మీద తెలంగాణలో మాత్రం నిన్న ఖచ్చితంగా ఒక పండగ వాతావరణం ఉంది. అయితే మీరు ప్రస్తావించినటువంటి రాష్ట్ర గీతం ఏదైతే ఉందో, రాష్ట్ర గీతం విషయంలో వివాదాలు ఉన్నప్పటికీ, వివాదం కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర గీతం నిన్న ఆవిష్కరణ అయింది. ఆ సందర్భంగా ఆ గీత రచయిత చాలా ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అదే సందర్భంలో జయ జయ హే తెలంగాణ అన్నప్పుడల్లా ఆయన పిడికిలు బిగించి గాల్లోకి చెయ్యి విసిరినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే అభినందనలు తెలియటం, ఆయన అదే సందర్భంలో కళ్ళకి నీళ్లు పెట్టుకోవడం కూడా చూసాం. ఆయన చుట్టూ కూడా కొన్ని వివాదాలు తిరుగుతున్నాయి. ఖచ్చితంగా దీనికి అన్నిటికీ ఒక రాజకీయపరమైనటువంటి చర్చ అయితే అవసరమే. కానీ మొత్తం మీద సుదీర్ఘకాలం పాటు ఎదురు చూసినటువంటి తెలంగాణ రాష్ట్ర గీతం మాత్రం నిన్న బయటకు వచ్చిందని చెప్పక తప్పదు. ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర గీతంగా ఇదే ప్రకటిస్తామని ఉద్యమం కాలంలో ప్రకటించినటువంటి కేసీఆర్ తర్వాత అది బాగాలేదు, దాన్ని నేనే కొత్తది రాస్తాను అని చెప్పి ఏదైతే అన్నారో అది ఆచరణ సాధ్యం కాలేదు. ఇప్పటికీ కనీసం దీనికి ఎన్ని వివాదాలు ఉన్నా, ఎన్ని చర్చలు ఉన్నా ఒక కంక్లూజన్ అయితే వచ్చే ప్రయత్నం జరిగింది అనేది చెప్పక తప్పదు. రైట్, ఇకపోతే అంటే ఈ గీతానికి సంబంధించి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే తెలంగాణ చరిత్రని కావచ్చు, లేకపోతే తెలంగాణలో ముందు నుంచి పరిపాలించినటువంటి రాజులకు సంబంధించిన చరిత్రను కావచ్చు ఎక్కడా ప్రస్తావించలేదు. చిహ్నంలో కూడా అటువంటి గుర్తులు కూడా ఎక్కడా లేవు. తెలంగాణ అంటే కేవలం మలి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమమే కాదు కదా, తెలంగాణకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే కాకతీయ వైభవం గురించి ఖచ్చితంగా దాని తెలంగాణ రాష్ట్ర గీతల్లో ప్రస్తావన ఉంది. అదే సందర్భంలో కుతుబ్ షాహీ నవాబులకు సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. కానీ వీటి వెనక జరిగినటువంటి మరొక కోణాన్ని, అంటే వాళ్ళ రాజ్యాన్ని నిలబెట్టుకునే క్రమంలో చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఘటనలు, అంటే సమ్మక్క సారక్క విషయంలో కాకతీయ రాజులకు సంబంధించినటువంటి 3వ తరం 4వ తరం చేసినటువంటి విషయాన్ని, అది తెలంగాణ ప్రజల గుండెల్లో అట్లాగే ఉంది అనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించిన క్రమంలో ఒకటి గమనించాలి. అదే సందర్భంలో ఇంకా ఆయన మాట్లాడినటువంటి ఇంకో మాటల్ని కూడా తీసుకొచ్చి బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పద్మనాయక రాజులను నమ్ముకొని రెడ్డి రాజులను దూరం చేసుకున్నారు అంటూ ఏదైతే ఒక సందర్భంలో ఎక్కడో అంటే రెడ్డి కులకి సంబంధించినటువంటి మీటింగ్లో ఆయన మాట్లాడినట్టున్నారు. అది తీసుకొచ్చి ఇప్పుడు బాగా ప్రస్తావన తీసుకొచ్చి దాని చుట్టూ చర్చ తిప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇవన్నీ వివాదాలని అదే చెప్తున్నా. ఈ వివాదాలు ఎన్నున్నా రాష్ట్రానికి ఒక గీతం వచ్చింది. వివాదాలు ఎన్నున్నా వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ వివాదాలు లేకుండా, అంటే నిన్న మార్నింగ్ షోలో అంటే తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది చెప్తున్నారు,
అంటే తెలంగాణ నేల మీద పోరాటం అనేది తెలంగాణ నేల పోరాటం అవిభాజ్య కవలలంట. ఓకే. ఎందుకంటే ఇది ఈరోజు కాదు, అంటే పాతకాలంలోనూ ఉంది, తర్వాత అంటే దొడ్డి కొమరయ్య కాలం నుంచి కూడా, అంటే తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. చాకలైలమ్మకు సంబంధించినటువంటి పోరాటం కానీ, అంటే ఒక పక్క పోరాటం అనేది తెలంగాణకి ఊపిరి అని భావించినటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఖచ్చితంగా ఇది సహజం. ఇది అంటే ఇప్పుడు మా తెలుగు తల్లి గీతంలో కూడా రుద్రమ్మ భుజశక్తి లేకపోతే కృష్ణరాయని కీర్తి అని చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను క్లియర్ గా ప్రస్తావించారు. అంటే కనీసం ఆ ప్రస్తావించాల్సింది, లేకపోతే మీకు సమ్మక్క సారక్క విషయంలో ఏమైనా ఉంటే వాళ్ళను కూడా ప్రస్తావించాల్సింది ఒక చరణంలో అనేటువంటి ఒక ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర గీతంగా మొత్తంగా ఉన్నటువంటి గీతం ఒకటైతే, ఈవెంట్స్లో పాడుకోవటానికి ఉన్నటువంటి గీతం షార్ట్ గీతం, 4 చరణాల గీతం. 4 చరణాల గీతంలో వీటికి సంబంధించిన ప్రస్తావన లేదు అనేటటువంటి అంశంలో ఖచ్చితంగా దానికి చర్చ ఉంది. అదే సందర్భంలో కొన్ని భౌగోళిక మార్పులు జరిగినటువంటి, అంటే మొదట ఆంధ్రశ్రీ రాసినటువంటి పాటలో 10 జిల్లాల తెలంగాణ అని ఉంటుంది. మరి ఇప్పుడు 10 జిల్లాల తెలంగాణ కాదు కదా, 33 జిల్లాల తెలంగాణ కదా, అందుకని ఆ పదాన్ని తొలగించారు. ఇట్లాంటి కొన్ని అంశాలు ఖచ్చితంగా మార్పులు జరిగినాయి. ఆ మార్పుల విషయంలో షార్ట్ గీతంలో ఏదైతే 4 చరణాల గీతంలో వీటన్నిటి ప్రస్తావన లేదు అనే విషయం ఖచ్చితంగా ఉన్నప్పటికీ, ఆ పూర్తి స్థాయి గీతంలో, పూర్తి నిడివి గీతంలో వీటన్నిటికి సంబంధించిన ప్రస్తావన ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పా, తెలంగాణలో జరిగిన ప్రతి ఘటనకి, ప్రతి సారస్వత మార్పుకి, ప్రతి రాజకీయ మార్పుకి, ప్రతి పోరాటానికి, అదే సందర్భంలో తెలంగాణకి ఐకానిక్గా ఉన్నటువంటి సింగరేణి నుంచి మొదలుపెట్టి అజంజాహి మిల్లు వరకు వీటన్నిటికి సంబంధించిన ప్రస్తావనతోటి అందశ్రీ మొదట పాట రాశారు. దాంట్లో కొన్ని మార్పులు జరిగినాయి. పూర్తి స్థాయి గీతంలో కొంత మార్పులు జరగడంతో అది కొద్దిగా అసంతృప్తిగా కనిపిస్తోంది. కానీ ఈ పర్టికులర్ అంశాలు మాత్రం ఖచ్చితంగా పాయింట్ టు బి కన్సిడర్డ్. అంటే తెలంగాణ సారస్వతానికి సంబంధించిన, అంటే బతుకమ్మలో వాడేటటువంటి తంగేడు పూల నుంచి మొదలు పెడితే చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది సీరియస్గానే, అంటే ఈ వాదన అయితే ఖచ్చితంగా జరుగుతున్నప్పటికీ దీనికి ఇన్నాళ్ళు అసలు రాష్ట్ర గీతమే లేనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఇది ఒక మార్పుగా భావించాలి అనేది క్లియర్. థ్యాంక్ యూ అరవింద్ గారు, అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. నిన్న కొంచెం ఘనంగానే జరిగాయి తెలంగాణ దశాబ్ది వేడుకలని చెప్పడంలో మాత్రం ఎలాంటి అతిశయక్తి లేదు. ఇక దాంతోపాటుగా రేపటికి సంబంధించి, రేపటి ఎలక్షన్ రిజల్ట్స్కి సంబంధించి అయితే ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏం రిజల్ట్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలవబోతోంది, ఏ సీటును ఎవరు కైవశం చేసుకోబోతున్నారు, ఎంత మెజారిటీ రాబోతోంది, మొత్తం అంశాలకు సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. ఇక ఈరోజు ఆ చర్చ మరింత ఉధృతమైందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా రేపటి గురించి ఎదురు చూస్తున్నారు. రేపు ఏ ప్రభుత్వం రాబోతుందో, ఇటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, రెండింటికి సంబంధించి చూద్దాం. మరి రేపు ఉదయం నుంచి మీరు రాజ్ న్యూస్ వేదికగా కూడా ప్రతి ఒక్క అప్డేట్ని చాలా క్లియర్ కట్గా చూడబోతున్నారు. మినిట్ టు మినిట్ అప్డేట్, లేకపోతే రౌండ్ టు రౌండ్ అప్డేట్ అయితే ఇతర మీడియా సంస్థలతో పోల్చుకుంటే రాజ్ న్యూస్ మరింత వేగంగా అందించే ప్రయత్నం కూడా దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా ఇప్పటికే తీసుకుంటుంది. రైట్, కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.